హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డమ్మీ చూసినట్లయితే యూ షేప్ పిన్స్, మామూలు పిన్స్, బన్ను, రబ్బర్ బ్యాండ్స్, కోమ్, వేణి ఒకటి కావాలి. ఈ హెయిర్ స్టైల్కి వచ్చి హెయిర్ పల్చగా ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్గా ఉంటుంది. పైన ఇక్కడ పఫ్ పెట్టేసేసి నేను ఫ్రంట్ ఇలా తీసాను ఫ్రెండ్స్. తక్కువ హెయిర్ స్టైల్ పెద్దవాళ్ళకి ఇది బెటర్ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. చూసినట్లయితే కాకపోతే ఈ బొమ్మకి హెయిర్ ఎక్కువ ఉంది కాబట్టి డమ్మీకి అనేది ఇక్కడ సరిగ్గా రాలేదు. అయినా మీరు చూసినట్లయితే కనుక వేణి అనేది చూసినట్లయితే కనుక పర్ఫెక్ట్ ఎలివెన్స్ అనేది ఉంటుంది. మీకు ఈ హెయిర్ స్టైల్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొకటి వచ్చేసి నా డమ్మీ ఇరిగిపోయింది. మన హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ అనేది పడుతుంది. సో ఇలా వస్తుంది హెయిర్ స్టైల్ అనేది. హెయిర్ బ్లాక్గానే ఉంటుంది. బన్ పెడతాం వల్ల ఏంటంటే బ్రౌనిష్గా ఉండటం వల్ల కనిపెడుతున్నారు. ఇది పల్చగా ఉండే హెయిర్ స్టైల్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అని నా సజెషన్. ప్లీజ్ నచ్చినట్లయితే కనుక ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక యూ షేప్ పిన్ పెడితే సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేయడం అనేది కొంచెం కాంప్లికేషన్గా ఉంది. ఇది యూజ్ చేసి ఇదేంటి ఫ్లవర్ అనేది అయిపోయింది. మీకు నచ్చినట్లయితే కనుక ఇలా ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్లాట్ కానీ, ఈతపాయల జడ కానీ, ఫిష్ టైల్ కానీ నా సజెషన్. 50 years బ్రైడల్ మదర్స్కి కానీ, ఆంటీస్కి కానీ, హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఇది ప్లస్గా ఉంటుంది. ఇంకొక హెయిర్ స్టైల్ అనేది మీకు చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు అదర్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ టిఫిన్ చేశారా? ఏం టిఫిన్ చేస్తారు? ఎర్లీ మార్నింగ్ కార్తీక పౌర్ణమి కాబట్టి మీరు ఉపవాసం ఉన్నట్లయితే ఉండండి. బాయ్.